ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినములో ప్రవేశపెట్టుచున్న ఆ దేవుని ప్రభువు అయిన యేసుని స్తుతించగలుగుతున్నావా? గత రాత్రంతా కూడా కాచాడు, కాపాడాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఆ ప్రభువుని ఎలా స్తుతించకుండా ఉంటామయ్యా అని అంటున్నావు కదూ. రా నాతో కలిసి, నేను మీతో కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా నీకు వందనాలయ్యా, మహాగణుడా నీకే స్తుతులయ్యా. ఈ దినము కావాల్సిన నీ కృపలను మీరు మాకు దయచేసి నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము కలవరపడకుడి. ఈ మాటలు మనము ప్రభు అయిన యేసు శరీరధారిగా ఉన్న దినాలలో తన బిడ్డలైన వారికి లేదా తన శిష్యులైన వారికి విషయాన్ని తెలియపరిచాడు. అవే మాటలు మరి దేవుని దూతలు కూడా తన శిష్యులైన వారు ప్రభు చనిపోయి 3వ దినం లేచినప్పుడు వారు వచ్చి ఎతుకుతూ ఉంటే వారికి తెలియపరుస్తున్న మాటలు కలవరపడకుడి. ఈ దినాలలో మరి కలవరము అనేది కొన్ని పర్యాయాలు మరి కనపడటం మనం చూస్తాము. వారికున్న పరిస్థితులను బట్టి మనుషుల్లో రకరకాల కలవరాలు కనిపిస్తూ ఉంటవి. మాకున్న ఈ పరిస్థితులు మారవేమో అని వారికున్న స్థితిగతులను బట్టి ఎంతగానో కృంగిపోయి వారు కొని ఉంటారు. కానీ ప్రభు ముందుగానే తన శిష్యులైన వారిని మరి శరీరధారిగా ఉన్న దినాల్లోనే వారిని సిద్ధపరిచారు. 14వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్టయితే యోహాను సువార్తలో, మీరు కలవరపడకుడి, మీ హృదయములను కలవరము చెందనివద్దు. ఎందుకని అడిగినప్పుడు నేను వెళ్ళుచున్నాను, మీ కొరకు నేను నివాసములను సిద్ధపరచుకోరుచున్నాను కనుక మీ హృదయం. ఇక్కడ ఈ లోకంలో జరిగే పరిస్థితులను బట్టి మీరు కలవరపడవద్దు. నేను ఒకవేళ దూరమైనప్పటికీ కూడా మీరు ఆ విషయాల్లో భయపడవద్దు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు అనమాట. 14వ అధ్యాయం మొదలు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును కూడా విశ్వాసము ఉంచడి. మీరు దేవుని యందు ఎలా విశ్వాసం ఉంచుచున్నారో అలాగనే నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని శరీరధారిగా ఉన్న దినాలలోనే తన శిష్యులైన వారిని మరి ఈ మాటల ద్వారా వారిని దయపరిచి వారిని బలపరిస్తే, మరి ప్రభు చనిపోయినాక ఇంకా మా గురువు గారు లేరు, మా బోధకుడు లేడు, తిరిగి మరి ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మరి నేను ఇదిగో 3వ దినమున చనిపోతాను, తిరిగి లేస్తాను అని జ్ఞాపకం చేసుకున్న వారు మరి సమాధుల్లోనికి వెళ్ళి ప్రభువుని వెతుకుతున్నారంట. వారు ఎదుగుతూ ఉంటే అక్కడ దేవుని దూతలు వారికి ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా మనము చూడగలుగుతామన్నమాట. మార్కు సువార్త 16వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండట చూసి మిగుల కలవరపడిరి. అరే, ప్రభు ఉండాలి కదా ఇక్కడ, ఎవరో ఒక తెల్లటి వస్త్రం ధరించుకున్న పడుచువాడు ఒక యవనుడు ఉన్నాడేంటి అని వారు కలవరపడినారంట. వాళ్ళు చూడాలనుకున్నది ప్రభువుని, కానీ అక్కడ కనిపించింది మరొకరు. అలాగనే కొన్ని పర్యాలు మన విషయాల్లో జరగాల్సినవి జరగకుండా, జరగకూడనివి జరిగినప్పుడు, వినవలసినవి వినకుండా, వినకూడని విన్నప్పుడు మనం కూడా కలవరం చెందుతూ ఉంటాం కదా. ఇక్కడ ఆ దూతలు సెలవిస్తున్నాయి అన్నమాట. మీరు కలవరపడకుడి, మీరు ఎదుగుచున్నది ఎవరో నాకు తెలుసు అని ఆ విషయాన్ని తెలియపరుస్తుంది. 6వ వచనంలో, అందుకు అతడు కలవరపడకుడి, సిలువు వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. మీరు వెతుకుచున్న వ్యక్తి మీకు కనిపించిపోయేదానికి మీరు కలవరపడుతున్నారు. మీరు అడిగినవి పొందుకోలేకపోతే ఇతనికి మీరు కలవరపడుతున్నారు. మీరు ఆశించినవి మీకు దొరకనప్పుడు ఈ దినాల్లో సమాజంలో మనుషులైన వారు కలవరపడుతున్నారు. లేదా ఆశించిన మెట్టికి రాలేనప్పుడు మనుషులు కలవరం చెందుతున్నారు.
ఇలా మనం చూసినప్పుడు రకరకాల కలవరాలు కనపడుతున్నవి. సమస్యలు ఉన్నప్పుడు కలవరం చెందుతూ ఉంటాము. మరి ఇటు వాటి నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసు ఉన్నాడనే విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే ఆయన సదాకాలము ఉన్నవాడిని అనే విషయాన్ని తెలియపరుస్తాడు. ఆయన సదాకాలం నేను మీతో కూడా నేను ఉన్నాను అని ఇవే మాటలు మనం చూసినట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 చివరి వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించేతునో వాటన్నిటినీ గైకొనవలెను అని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. సదాకాలం మీతో కూడా నేను ఉంటాను. మీకెందుకు కలవరము? విడిపించేవాడు ఆయన, బంధకాల నుంచి విమోచించేవాడు ఆయన, చెరలో ఉన్న వారిని విడిపించేవాడు ఆయన. అందుకొరకే ఆయన ఈ లోకానికి వచ్చినాడని ఎన్నో ప్రవచనాలు మనం చూడగలుగుతాం. 146వ కీర్తనలో కూడా అక్కడ 7-8 వచనాల్లో కూడా కనబడతాయి. యెషయా భక్తుడు కూడా మరి తెలియపరుస్తుంటాడు. బంధించబడిన వారిని విడిపించటానికి, నలిగిన వారిని విడిపించటానికి ఆయన ఈ లోకానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి వచ్చినాడని చెప్పేసి ఎన్నో ప్రవచనాత్మకమైన మాటలు మనం చూడగలుగుతున్నాం. మరి ఈరోజు నీకున్న మరి కలవరాలు అవి ఏ ఏ పరిస్థితులు బట్టి వచ్చినావో మరి వాటిని బట్టి మనం కలవరపడకుండా మనం వెతుకుచున్న ప్రభు, మనం ఎరిగిన ప్రభు ఆయన మరణమును లేచినాడని, మరణమును గెలిచినాడని, సమాధిని గెలిచినాడని నువ్వు విశ్వసించగలిగితే ఆ కలవరాల నుంచి నీవు విడిపించబడగలుగుతావు. ఆ కలవరాల నుంచి నీవు బయటికి రాగలుగుతావు. లేదనుకుంటే ఏదో ఒక సందర్భము, ఏదో ఒక విధానాన్ని బట్టి మనిషి కలవరపడుతూ ఉంటాడు. సమస్యలు ఉన్నాయ్యా, అప్పులు ఉన్నాయ్యా, బాధలు ఉన్నాయ్యా, వ్యాధులు ఉన్నాయ్యా. మరి కలవరం లేకుండా ఎలా ఉండగలుగుతావా? కలవరపడి నువ్వేమైనా చేయగలుగుతావా? నీ వల్ల ఏమైనా అవుతుందా? ఏం కాదు కదా. వాటిని బట్టి కృంగిపోయి మరంతగా నీవు దేవునికి దూరం చేసుకోవటము, సాతానికి దగ్గరగా చేసుకోవటమే తప్ప మరొకటి లేదు. కానీ వారిని కూడా ప్రభు అన్నాడు, కలవరపడకుడి, మీరు సిలువ వేయబడిన యేసును ఎదుగుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. ప్రభువు లేచి ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించినప్పుడు ఈరోజు మనల్ని కూడా దేవుడు ఆయా పరిస్థితుల నుంచి విడిపించబడగలుగుతాడు. ఈరోజు అనేకులు సమస్యల మధ్యలో కలవరాలు, కుటుంబాల మధ్యలో కలవరాలు, మరి రక్త సంబంధాల మధ్యలో కలవరాలు, బంధువుల మధ్యలో కలవరాలు. కలవరపడని వ్యక్తి అంటే మనం అనుకున్న వాటికి భిన్నంగా మనం జరిగినప్పుడు మనిషిలో పుట్టేదే కలవరము. నువ్వు అనుకున్న మేరకు నీకు జరగనప్పుడు, నువ్వు ఆశించిన మేరకు నువ్వు పొందుకున్నప్పుడు మరి ఇవి మనిషిని కలవర పెడుతుంటవి. అదే దావీదు అంటాడు, కొండలతో నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి? కొండలంటే సమస్యల మధ్యలో, సమస్యలనే సుడిగుండాల మధ్యలో ప్రభువుని ఎదగటం మనం నేర్చుకుంటే, ప్రభువుని అడగటం మనం తెలుసుకుంటే, ప్రభు ఇస్తాడు అని నువ్వు గుర్తించగలిగితే దేవుడు తప్పక ఆయన కార్యం చేశాడు. ఆయన నామమందు విశ్వసించే వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదండి. మనం చూసినట్లయితే మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా వారి ముందు ఉన్నది కలవరము. అయ్యో, ఈ ప్రతిమకు మొక్కకపోతే మమ్మల్ని అగ్ని గుండములో పడవేస్తారు కదా అని ప్రతిమకు మొక్కడానికి రాజీ పడినారా? రాజీ పడలే. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినప్పటికీ మేము మాత్రము ఆ ప్రతిమకు మొక్కము రాజా అని ఖరాఖండిగా చెప్పారు. అలాగనే మరి ముమ్మారు ప్రార్థిస్తే సింహాల బోనులు వేస్తారని దానియేలుకు తెలుసు. అయ్యో, నేను సింహాలకి ఆహారముగా మారిపోతా కదా,
ప్రార్థన చేయటానికి కలవరపడాలి తన ఎదుట ఉన్న పరిస్థితిని బట్టి. కానీ యథాతథగా అన్నట్టుగా యెరూషలేము వైపు కిటికీలు తెరిచి తను నమ్మిన దేవునికి, తను ఎరిగిన దేవునికి అనుదినము ఆయన సేవించకుండా నేను ఎలా ఉండగలుగుతానని ప్రార్థించినాడు. మరి దాని పర్యవసానము సింహాల బోనులోనికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. వాటి మధ్యలో కూడా కలవరపడకుండా సింహాల మధ్యలో మరొక కొదమ సింహంలాగా వారి మధ్యలో నివసించినాడు. దేవుడు అటు వాటి నుంచి విడిపించినాడు. ఈ దినాలలో మరి అనేకులు కలవరం చెందుతున్నారు. పిన్నలేంటి, పెద్దలేంటి, యవనులేంటి, వృద్ధులేంటి, సామాన్యులేంటి, సామంతులేంటి, చదువుకున్న వాళ్ళేంటి, చదువు లేని వాళ్ళేంటి, ప్రతి ఒక్కరి జీవితాల్లో కలవరాలు కలిసి రాలేదని, కలిగి లేమని ఇలా మనం చూసినప్పుడు ఎన్నో కలవరాలు, మించిన వ్యాధులతో, మించిన సమస్యలతో, మించిన బాధలతో బెడల పుట్టలేదని కొందరికి కలవరికి పుడతారంటావా? పుట్టినవారు ప్రయోజకులు కాలేదని మరికి కొందరికి కలవరం. చదువుకున్నానయ్యా జాబు లేదని మరొక వ్యక్తికి కలవరం. ఇలా మనం చూసినప్పుడు రకరకాలుగా జీతాలు, జాబు వచ్చింది కానీ సరైన జీతం లేదు, చాలినంతగా అని చెప్పేసి కలవరం. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ సిలువు వేయబడిన యేసు లేచి ఉన్నాడని ప్రభు ఎప్పుడైతే ఆ సమాధిలో నుంచి లేచినాడో అది చూసి వారు కలవరపడిపోయే పరిస్థితి. ఒకవేళ ఎత్తుకొని పోయారేమో నా ప్రభువుని. మగ్దలేని మరియా వారు, ప్రభు ఉంటాడు, వెళ్ళి మేము సుగంధ ద్రవ్యాలు పోస్తాము అని తలంచారు. కానీ వారు తలంచినట్టుగా అక్కడ లేకపోయేదలికి కలవరపడవద్దు. మనం అడిగినవి దొరకనప్పుడు కలవరం వస్తుంది, మనం ఆశించినవి మనం పొందినప్పుడు కలవరం వస్తుంది. కానీ ప్రతి దానికి సమయం ఉంటుంది అనే విషయాన్ని గుర్తించి ప్రభువు మీద ఆధారపడితే, ప్రభువు మీద ఆనుకుంటే ఆయన కృపను చూడగలుగుతాం. ఈరోజు కుటుంబాలలో మరి ఎంతో కలవరాల మధ్యలో, కల్లోలాల మధ్యలో నివసిస్తూ ఉంటున్నాం. మరి ఇలాంటి కలవరాల నుంచి విడిపించడానికి మనము ఎవరి వైపు చూడాలి? ప్రభు అయిన యేసు వైపు చూడాలి. ఎవరిని అడగాలి? యేసుని అడగాలి. ఏమని అడగాలి? ప్రభువా, నాకున్న ఈ ప్రతికూలమైన ప్రతి పరిస్థితి నుంచి నన్ను విడిపించు, నువ్వు విడిపించగలిగిన సమర్థుడివి అని మనం గుర్తించినప్పుడు దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఇదే ప్రభు యెరూషలేము వీధులు గుండా మరి ఊరేగుతున్నప్పుడు కూడా దేవునికి విరోధులైన వారికి కలవరం పుట్టింది. వారికి ఎందుకు కలవరము? ఏంటి కేకలు, ఏంటి అరుపులు, ఏంటి పరిస్థితులు అని చెప్పేసి వారు కలవరపడి, మత్తయి సువార్త 21 అధ్యాయాలు కూడా మనం చూసినప్పుడు అక్కడ 10వ వచనంలో ఉంటుందన్నమాట. యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఆయన సజీవుడై ఉండినప్పుడు కూడా మనుషులు చూసి కలవరపడ్డారు. ఆయన చేసే కార్యాలను మీద మనసు పెట్టలేక ప్రభు ఇక్కడ సెలవిచ్చే దూత తన శిష్యులైన వారికి వచ్చిన కలవరం గురించి తెలియపరుస్తున్నారు. ఈరోజు మరి ఏ పరిస్థితులు? క్రీస్తుకి విరోధులుగా ఉండి నువ్వు కలవరపడుతున్నావా? క్రీస్తుకి అనుకూలుడుగా ఉండి కలవరపడుతున్నావా? క్రీస్తుకు అనుకూలులుగా ఉండి నువ్వు క్రీస్తును ప్రేమించే వ్యక్తిగా ఉండి కలవరపడితే ఆయన కలవరం నుంచి విడిపిస్తాడు, కనిపిస్తాడు, నిన్ను కౌగిలించుకుంటాడు. అదే ఆయనకి విరోధముగా మాట్లాడుతున్న ఆ శాస్త్రులు, పరిసయ్యులు వారికి భయాన్ని పుట్టించినాడు. ఇంకా వారి విషయంలో అన్నాడు, ఒక్కవేళ ఈ చంటి పిల్లలు ఇలా కేకలు వేస్తుంటే వీళ్ళు మౌనంగా ఉంటే వీళ్ళకు బదులు రాళ్ళు
కేకలు వేస్తవి, మీ గుండెలు అవిసిపోతాయి అన్నట్టుగా వారికి హెచ్చరికలు జారీ చేసినాడు. ఈ సృష్టి దేవునికి అనుకూలంగా మారుతుందని సెలవిచ్చాడు. సృష్టికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తిస్తారో వారికి భయాన్ని పుట్టించే దేవుడండి. నీతి తప్పి మరి అడుగులు వేసినట్లయితే వారి జీవితాలలో అనేకులు కలవరం. మనం చూసినట్లయితే ఆనాడు మొదటి రాజుల గ్రంథంలో నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్న ఆ యొక్క ఆహాబుకి ఏలియా మాటల కలవరాన్ని పుట్టించినవి. ఆ మాటలతో భయపడిపోయి బెంబేలెత్తిపోయినడుగు, నేను నా పగవాడా, నీ చేతులు నేను చిక్కబడితినా అని చెప్పేసి ఏలియాతో అంటూ ఉంటుంటే, అప్పుడు ఏలియా ఆహాబుతో మాట్లాడతాడు, నా పగవాడా, నీ చేతులు నేను చిక్కబడుతున్నాను పలుకుగా ఏలియట్లను, యెహోవా దృష్టికి కీడు చేయుచు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతులు నీవు చిక్కితివి. ఒక నీతిమంతుడైన మొర్దెకై జోలికి, యూదుడైన మొర్దెకై జోలికి మరి ఆహాబు వెళ్ళి ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి తప్పుడు సాక్ష్యాలు పుట్టించి నీతిమంతుని యొక్క రక్తము చిందించడానికి ఆహాబు కారణం కాబడినాడు. యెజబెలు కారణం కాబడింది. వెళ్ళు ఆహాబుకి విషయాన్ని తెలియపరచని చెప్పగానే ఆహాబు వణికిపోయినాడు. చూడండి, మరి ఇది దేవుని బిడ్డల జీవితాల్లో వచ్చిన కలవరాలను ఆయన తీసివేసి ఆదరించి ధైర్యపరిచి బలపరిచే దేవుడు. అదే దేవునికి విరోధుల యొక్క జీవితాల్లో వారికి జరిగే ఆ సంఘటనలను బట్టి వారు భీతి చెంది గుండె ఆగిపోయి అనే పరిస్థితులకి అప్పగించే పరిస్థితులు. మరొక సందర్భంలో కూడా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలైన వారికి వచ్చే కలవరాలు వేరు, దేవునికి విరోధులైన వారికి వచ్చే కలవరాలు వేరు. అవి మరి కలవరం అనేది దేనిని బట్టి వస్తుంది? పాపము చేసి కలవరపడితే సాతానికి దొరికిపోతావు. అదే నీతిగా జీవిస్తూ ఒకవేళ కలవరపడే పరిస్థితులు వస్తే కనికరము కలిగిన దేవుడు కరుణించి అటు వాటి నుంచి విడిపించి ఆయన బిడ్డలుగా చేసుకుంటాడండి. కనుక మరి కలవరపడవద్దు. మన కొరకు ఆయన నివాసములు సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను, ఒకవేళ లేకపోతే నేను మీతో చెబుతున్నాను అని అంటాడు. ఈరోజు మరి మనము కూడా మరి ఏ పరిస్థితులను బట్టి కలవరపడుతున్నాం? మన కొరకు ఆయన సమస్తము కూడా చక్కపరిచినాడు, దాచిపెట్టినాడు, ఉంచినాడు. ఆయన యందు, తండ్రి యందు ఎలా దేవుని యందు నమ్మిక ఉంచుతున్నామో అలా మనం కూడా ప్రభు యందు నమ్మిక ఉంచండి అని చెప్పేసి తన శిష్యులకు తెలియపరిచాడు. ఈరోజు నేను కూడా దేవుని యందు ఎలా నమ్మిక ఉంచుతున్నామో దేవుని కార్యాల యందు కూడా నమ్మిక ఉంచి అడుగులు వేయగలిగితే తద్వారా నేను కూడా కలవరాల నుంచి విడిపించబడగలుగుతాము. ఆయన కలవరాల కోటలను కూడా కూల్చివేసే దేవుడు. ఆయన ఎదుట ఏది కూడా నిలబడేది కాదు. కనుక ఎన్నెన్నో కలవరాలు అట్టి వాటి నుంచి విడిపించడానికి ప్రభు చాలినవాడు. మరణకరమైన వ్యాధులు ఆవరించినప్పుడు నేను బ్రతుకుతానో లేదో, లేదా మనం మించిన అప్పులు వచ్చినప్పుడు లేదా ఉన్నప్పుడు వాటిని బట్టి నేను విడిపించబడతానో లేదో, అలాగనే మించిన వ్యాధులు, మించిన సమస్యలు, మించిన బాధలు ఉన్నప్పుడు మనిషిని కలవరపెడుతుంటాయి. మరి కనికరముకు పూర్ణుడైన ప్రభు యొద్దకు మనం వెళ్ళి కరుణమయుడైన యేసుని
పాదాల చెంత పడినప్పుడు ప్రభు తప్పక కనికరించి కృప చూపించే దేవుడు కనుక మరి నీ జీవితంలో కూడా ఆయన కనికరము చూపిస్తాడని నమ్మి ప్రతి విధమైన కలవరం నుంచి విడుదల పొందడానికి ఆయన పాదాల చెంత పడి పశ్చాత్తాపడగలిగినట్లయితే దేవుడు తప్పక కృపనిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయును గాక. ఆమేన్. దయగలిగిన మా తండ్రి, నీకే వందనాలు. ఆనాడు శిష్యులు నాయనా మీరు చెప్పిన మాటలను మనసు పెట్టక కలవరపడినారు. ఈనాడు మరి మేము కూడా మా ఉన్న పరిస్థితులు బట్టి మేము కూడా కలవరపడే పరిస్థితులు వస్తున్నవి. నీతిమంతులు కలిగే కలవరాలు వేరు, నీతికి విరోధముగా కార్యాలు చేసే వారికి వచ్చే కలవరాలు వేరు అనే విషయాన్ని మేము గుర్తించాలి. ఆనాడు యెరూషలేము వీధులు గుండా మీరు వెళుతున్నప్పుడు మీకు విరోధులైన వారు కలవరపడినారయ్యా. ఒకవేళ ఆ కలవరానికి కారణము మీరని వారు గుర్తించినప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజలు స్తుతిస్తుంటే వాళ్ళు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తే రాళ్ళుని ఎవరు ఆపగలుగుతారు? అలాగనే ప్రభువా మరి వారికి భీతిని పుట్టించావు. ఈ దినాలలో మరి నేను భయభక్తులు కలిగిన వారికి వచ్చే కలవరాలు మీరు లేనప్పుడు, అయ్యా మీ మీద మేము ఆధారపడినప్పుడు నాయన మీరు మాకు మరి దొరకనప్పుడు కృంగిపోతూ ఉంటాము. కానీ నువ్వు సమీపంగా ఉండే దేవుడు అని మేము గుర్తెరిగి అడుగులు వేయడానికి సహాయం ఇచ్చేయండి. నీ పరిశుద్ధాత్మ కార్యములను మీరుగా జరిగించమని, నేను నమ్మిన వారిని నీవు సహాయం చేసే దేవుడు అయ్యా. అన్నాడు దావీదు కలవరపడితే నాయన పైనుంచి మీ సహాయాన్ని పంపించారు. అలాగనే మరి ఆహాబు తన పాపమును బట్టి కలవరపడితే ఏలియా చేతిలో పడినాడని చెప్పగలిగాడు. కీడు చేయటానికి నేను నీవి అమ్ముకున్నావు కనుక నీకు ఈ శిక్ష, ఈ శాపం వస్తుందని తెలియపరిచావయ్యా. దేవా, ఈ దినాలలో మరి మేము కూడా నీతి సంబంధంగా మేము అడుగులు వేస్తున్నప్పుడు మా కలవరాలన్నిటి నుంచి కూడా విడిపించి కనికరం చూపే దేవుడు అని ఎరిగి అడుగులు వేయడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. దేవుడు మీకు తోడైండును గాక.